ఆగు. ఏం లేదమ్మా. చూడగానే ఎందుకు మూసేస్తున్నావు నువ్వు? ఆగు, నన్ను చూడండి. ఏం లేదు, ఉండు. ప్లీజ్ అమ్మా. ఏముంది అసలు ఇందులో? ఈ అబ్బాయి అశ్విన్ కాదు, సరళ వాళ్ళ తమ్ముడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎప్పటి నుంచి సాగిస్తున్నావు ఈ ప్రమాణం? అమ్మ నాన్న అంటే భయం లేకుండా పోయింది నీకో? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. అశ్విన్ అంటే ఇష్టం అమ్మా. చంప పగిలిపోద్దు నీకు. ఒక పక్క నీకు బావతో పెళ్లి చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుంటే ఏం చేస్తున్నావు నువ్వు? బావ నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాడు. బావ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. బావని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని ఏకంగా చంపేస్తారు. అంతా నీ ఇష్టమేనా? చంపేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నీకు నీ బావతోనే పెళ్లి, వచ్చే వారమే ఎంగేజ్మెంట్. అసలు ఇదంతా కాదు. ముందు సరళతో మాట్లాడదాండా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. వెళ్ళావు. మనం భవిష్యత్తులో ఒక మంచి ప్లాన్ వేయాలి. ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తున్నారా? ఎప్పుడు మీ ఫోన్లు బిజినెస్లు తప్పితే ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోరా? మీ అమ్మ ఏం ఘనకార్యం చేస్తోందో తెలుసా? ల్యాప్టాప్ చూడండి వెళ్ళి. ప్రేమలో పడి పిచ్చి పిచ్చి తిరుగుళ్ళని తిరుగుతోంది. మన ఇంటా వంట ఏనాడన్నా ఉందా ఇది? అందుకే అంత గారాబం చేయకూడదు. అవన్నీ నేను చూసుకుంటా కానీ ముందు కాఫీ తీసుకురా. నేను మాట్లాడేదేంటి, మీరు చెప్పేదేంటి? అబ్బా కాఫీ తీసుకురావే. అయినా మీకు చెప్పినా ఒకటే, గోడకు చెప్పినా ఒకటే. అంతా నా కర్మ. గుడ్ మార్నింగ్ బావగారు. గుడ్ మార్నింగ్. అదే బావగారు, అమ్మాయి పెళ్లి విషయం ఎంపీ అయ్యాక పెట్టుకుందాం అనుకున్నాం. బావగారు మీరు ఎంపీ అయిన తర్వాత బాగా బిజీ అయిపోతారు. ఈలోపు అమ్మాయి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది బావగారు. అలా చేద్దామంటారు అయితే? అవును బావగారు. ఎలక్షన్స్ వస్తే బిజీగానే ఉంటుందిగా. కరెక్ట్ బావగారు, మీరు బిజీ అయిపోతారు. మరి మంచి ముహూర్తం చూసి పెట్టేద్దామంటారా? 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందిగా, అదే మాఘమాసం. అప్పుడు పెళ్లి పెట్టుకుందాం. ఈ లోపు కార్తీక మాసం ఉందిగా, ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. సరే సరేలే, అలాగే చేద్దాం. దానిదేముంది? అలాగే బావగారు, అలాగే. సరే బావగారు, థ్యాంక్ యూ. ఉంటాను బావగారు. ఎందుకమ్మా బాధపడతావు? మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. మావయ్య ఏమో ఎంపీ కాబోతున్నారు. నీ ఫ్యూచర్ కూడా బావుంటుంది. బావ చక్కగా చూసుకుంటాడు. నీకు మేమందరం ఉన్నాం కదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. అందరికీ బావుంటుంది. మేమేం చేసినా నీ సంతోషం కోసమే కదా. అర్థం చేసుకోవాలి కదా. నువ్వు చెప్తే వినవేంటాను? చెప్పింది నోరు మూసుకుని చెయ్యాలి.